అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ఖాతాలోకి డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. అయితే ఇవన్నీ ఎప్పుడు జమ చేస్తారు? ఏ టైంకి జమ చేస్తారు? ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. దీనికి సంబంధించి ఎవరు అర్హులు? అలాగే ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివర వరకు అయితే చూడండండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌నైతే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ కూడా మీకైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకి ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం కొద్దిగా డబ్బులు పెంచి రూ. 20,000 ఏటా రైతుల ఖాతాల్లోకి వెయ్యాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు డబ్బులు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే స్పందించిందనమాట. నేరుగా రైతుల ఖాతాల్లోకైతే డబ్బులనేవైతే జమ చేయనుంది. మనకి ఇప్పటికే చూసుకుంటే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో కూడా అయితే దీనిపై అయితే చర్చ అయితే వచ్చిందనమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులనేవైతే జమ చేయబోతున్నారు. ఇప్పటికే చూసుకుంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వర్షాల కారణంగా ఇన్‌పుట్ సబ్సిడీ సంబంధించి అయితే ఖాతాల్లోకి డబ్బులనేవైతే జమ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే పంటని నష్టపోయారో వారికైతే ఈ డబ్బులన్నీ కూడా జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించి కూడా డబ్బులనేవైతే విడుదల చేయబోతున్నారండి. కాకపోతే కేవలం వీరికి మాత్రమే. సో, ఎవరంటే ఇక్కడ మనకి అర్హుల కింద అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సర్వే కూడా చేసి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ డబ్బులు అందేలాగైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. చాలా వరకు కూడా బోగస్ కార్డులు ఎక్కువైపోయాయని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో, అందుకోసమే ఇక్కడ ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ డబ్బులు అందేలాగైతే ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో, మనకి ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం ఏటా రూ. 20,000 జమ చేస్తున్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి విడతల వారీగా విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 మొత్తంగా రూ. 20,000. సో, నేరుగా రైతుల ఖాతాలోకైతే జమ చేయబోతున్నారండి. సో, ఇది విడతల వారీగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలోకైతే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి కూడా గైడ్‌లైన్స్ అయితే విడుదల చేసింది. సో, ఇప్పుడు అందరికి ఉండే డౌట్ ఏంటంటే మీరంతా బానే చెప్తున్నారు కానీ ఇక్కడ మనకి ఎప్పుడు జమ చేస్తారో డేట్ చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, మనకొచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల 27న గానీ, 28న కానీ మనకి ఈ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. దీనిపై కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అధికారం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో, మనకి అధికారం ప్రకటన చేసిన వెంటనే మనకి సర్వే అయితే అయిపోతుంది. సో, అప్పుడు మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులనేవైతే నేరుగా ఖాతాల్లోకైతే జమ అవుతాయండి. ఇదొక శుభవార్తనే చెప్పాలి. ఏపీ రైతులందరికీ కూడా చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు. సో, మనకి ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై